పేరు సంధ్య, ఫాదర్ పేరు శ్రీనివాస్. అయిపోయింది రఘు, రండి. ఇచ్చొచ్చావా? వెళ్ళిందందుకేగా, ఇవ్వకుండా ఎందుకొస్తాను? క్యూలో వెళ్ళివ్వడం నీకు చిన్నతనం అనిపించిందా? అయ్యో అదేం కాదండి, నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నా. దేని గురించి? మనుషులకి ఎందుకింత ఆశ అని. ఏ ఎవరి గురించి స్వర్ణ నువ్వనేది? నాకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి అంటున్నాను. మీరు తప్పుగా ఏమనుకోవద్దు. సీతామహాలక్ష్మి అని ఒక ఆవిడొచ్చింది, శనిమంతురాలు, పెద్ద నష్టజాతకురాలు, పైగా దరిద్రురాలు. సరిపోయింది, తనొచ్చిందా? పసర్లే వికటించాయి. ఈ పని చేద్దామని ఎలా వచ్చింది? అందుకే కదా నేను బాధపడేది. పేరు ప్రఖ్యాతల గల కోటలో అడుగుపెట్టింది. నేను చెప్పేదేంటంటే, మనం అదృష్టవంతులు అయితే ఎవరి దురదృష్టాలు మనల్ని ఏం చెయ్యవు. అయినా ఈ జాతకాలు అవి నేను నమ్మను. కష్టపడగలిగేవారు ఎప్పుడూ నష్టపోరు. ఎవరి కష్ట ఫలితం వాళ్ళు పొంది తీరుతారు. అంతేలే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మరి మేం బయలుదేరతాం. మంచిది, పద. ఒట్టి చాదస్తపు మనిషిలా ఉంది. అదంతేలే, కానీ మన అవసరం కదా, ఓపిక పట్టక తప్పదు. ఓపిక పట్టిన ఫలితం ఉంటుందా? చూద్దాం. అయినా మనకన్నా పెట్టుబడి పెట్టగలిగే సరుకులా అక్కడెవ్వరూ కనిపించలేదు. అదైతే కరెక్ట్. పెద్ద సౌండ్ పార్టీ ఎవరు వచ్చినట్లేదు. పదండి. పద. అయ్యో, ఒళ్ళు ఇంకా కాలుతుంది. సాకేత్, సంధ్యని డాక్టర్కి చూపించి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే వదినా. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఆహా, ఇంత జ్వరంతో ఎలా ఒంటరిగా పంపిస్తాం? సాటి మనిషికి సాయపడలేనప్పుడు మనం మనుషులవని ఎలా అనిపించుకుంటాం? దారిలో ఏదైనా అయితే ఎలా? మేము శ్రమ అనుకునే వాళ్ళం కాదు. తీయగా మాట్లాడి పోటీ నుంచి తప్పించే ప్రయత్నం ఏదో చేస్తుంది. అది కాదండి, ఇలా పరిచయం అయ్యాలా? పరిచయం కాకపోయినా మీ పరిస్థితి తెలిసాక నాకు ఒంటరిగా పంపించడానికి మనసు ఒప్పట్లేదు. తను ఒక్కతే సాకేత్తో వెళ్ళడానికి మొహమాట పడుతున్నట్టుంది. సీత, నువ్వు కూడా తనకు తోడుగా వెళ్ళు. అలాంటిదేం లేదండి. ఇది పెద్ద కిలాడీలా ఉందే. ఆడోళ్లకు ఆడోళ్ల తోడు అవసరం. ఈయనో మహానుభావుడు, ఆవిడో మదర్ తెరీసా. సరే పద సంధ్య, నేను కూడా వస్తాను. రా సాకేత్. పదొదినా. వస్తాను రఘు.
అయిందే. ఏంటి బావగారు పరిస్థితి? మనం ఒకరికి హెల్ప్ చేయాలని చూస్తే మనకి ఇంకొకరు హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తమరి పరిస్థితి అదే. ఇప్పుడు ఏం చేస్తారు? సైకిల్ని భుజాన మోసుకొని వెళ్ళండి. పదండమ్మమ్మ, మనం కారులో వెళ్దాం. రఘురామ్, మీ సైకిల్ బాగు చేయించి మీ అడ్రస్కు చేరుస్తాం. మేడం గారు మీకు వెహికల్ అరేంజ్ చేశారు. రండి, డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను వెళ్ళిపోతాను. మేడం గారు చెప్పారంటే చెయ్యక తప్పదు. సెక్యూరిటీ ఇలారా. చెప్పండి సార్. దీన్ని బాగు చేయించి సార్ వాళ్ళ అడ్రస్కు పంపించు. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. తీసుకెళ్ళి. రఘురామ్, మీరు రండి. నాకెందుకో ఆ కళింగ కోట నిర్వహణ ఖచ్చితంగా సీత చేతికే వస్తుందనిపిస్తుంది. ఎలా అనుకుంటున్నారా మమ్మగారు? నా మనసు చెప్తుంది. నా 6th సెన్స్ అలా అనిపిస్తుంది సీత. పైగా మీరు వెళ్ళిన దగ్గర నుంచి నా ఎడమ కన్ను అదే పనిగా అదురుతుంది. నాకు కూడా వదినికి అవకాశం ఇస్తారని అనిపిస్తోంది. ఎరా, నీకు కుడికన్ను అదిరిందా? అమ్మవారి ఆశీర్వాదం సీతకు లభించింది. శూలప్రతిష్ఠ సీత చేస్తేనే అయింది కదా. అవన్నీ శుభసూచికాలే కాబట్టి ఖచ్చితంగా సీతకే కాంట్రాక్ట్ వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా అదృష్టం నిన్నే వరిస్తుంది. ఏం అదృష్టం? పలకరింపులు పలకరింపులే, మర్యాదలు మర్యాదలే. కానీ పద్ధతి పద్ధతే అని నన్ను లైన్లో వెళ్ళి అప్లికేషన్ ఇమ్మందావిడ. నాకు ఫేవర్ చేస్తుందనే నమ్మకం నాకు లేదు. 10 మందిలో పల్చనవుతాం. నా మనసుకు అలాగే తోస్తుంది. కలిసి వచ్చే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ కళింగ కోటను అలా అతిథి గృహంగా మార్చాలనే ఆలోచన ఆ రాణిగారికి వచ్చింది. అది ఆ కొండదేవరే కలిగించుండొచ్చు. ఎవరన్నా దాన్నే కార్నర్ చేసి పరిచయస్తులకి ఇచ్చేదానికి మమ్మల్ని ఎందుకు పిలిచారంటారని అలా చేసుంటుంది. కానీ దానికి నేనంటే చాలా అభిమానం. గ్యారంటీగా అది ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తుంది. ఫారిన్లో పెరిగింది కదా, అందుకే అలా ఓ పద్ధతంటూ ప్రవర్తించింది. క్యూలో వచ్చిన అప్లికేషన్ నేరుగా వచ్చిన అప్లికేషన్ అని ఎక్కడన్నా రాసుందా? సరే భాగీరథి, నేను నీకిస్తాను అని ఒక్క మాట అనొచ్చుగా. అంత పెద్ద కాంట్రాక్ట్ అలా ఎలా ఇస్తారండి? ఎంత రికమెండేషన్ ఉన్నా, ఎంత ఇవ్వాలనున్నా ఓ పద్ధతంటూ ఉంటుందిగా. చివర్లో ఎవరికివ్వాలో వాళ్ళకే ఇస్తున్నట్టు పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ పోకుండా అనౌన్స్ చేసేస్తారు. నాకైతే మేడం చెప్పినట్టు మీకే ఇస్తారన్న నమ్మకం ఉంది. చూసావా సీత, నా ఒక్కదానికే కాదు, అందరికీ అలాగే అనిపిస్తుంది నీకు మంచి జరుగుతుందని. అయినా నీకన్నా సమర్థులు అక్కడికి ఎవరు వచ్చుండరు. ఎవరొచ్చినా నీ మంచితనానికి మంచే జరుగుతుంది సీత. అక్కడ కావాల్సింది మంచితనం అణుకువ కాదమ్మగారు, సమర్థత, వ్యాపార దక్షత. ఇప్పుడైనా నమ్ముతావా స్వర్ణ? చూద్దాం. అయినా ఏవో పరీక్షలున్నాయంటున్నారుగా, అవి ఏంటో ఎలా ఉంటాయో. ఏ పరీక్షలైనా నిర్వహణ ఎలా అన్నదాని మీదేగా ఉండేది. చూద్దాం. అయినా అక్కడికి వచ్చిన వాళ్ళంతా సాదాసీదా వాళ్లే. వాళ్ళ కోటను వ్యాపార దృక్పథంతో కాంట్రాక్ట్కి ఇవ్వడం లేదమ్మా సీత. సాంప్రదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు. అంత స్థాయిలో దాన్ని నిలపాలంటే దానికి తగ్గ ఖర్చు అవసరం కదా నాన్న. మనం ఆ విషయంలో చాలా వెనుకబడున్నాం. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినట్లేరు. ఎవరొచ్చినా రాకపోయినా పోటీదారిగా సీతం వచ్చింది కదా. దాని మొహం, అది నీకు పోటీ ఏంటి? ఇదేమైనా ముగ్గుల పోటీనా?
ఆశ అమాంతం అందలం ఎక్కేద్దామన్న దురాశ. ఆ కోటకున్న గడపలకు పసుపు రాసే కెపాసిటీ కూడా లేంది. రేపు పొరపాటున వాళ్ళకిస్తామన్నా ఒక్క సప్లైర్కైనా జీతం ఇవ్వగలరా వాళ్ళు? రాసి పెట్టుంటే అదే సమకూరుతుందమ్మా. కాస్త ఆశపడుతున్నావని నాకు అనిపిస్తుంది. అలా కాదురా, ఇది మంచి అవకాశం. మన కోసమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. హోటల్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా అది ప్రెస్టీజియస్ వ్యవహారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇల్లుడ్చి కళ్ళాపి చల్లినట్టు కాదు. డబ్బులున్నాయి కదా అని ఆ భాగీరథి కూడా స్వర్ణను వెంటేసుకుని వచ్చింది. ఓహో, మాజీ ఎంపీ పలుకుబడి ఉపయోగించిందేమో. లేదు తాతయ్య గారు, ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా వచ్చి మాతో పాటే లైన్లో నిలబడి అప్లికేషన్ సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళ దగ్గర రికమెండేషన్స్ పనిచేయమని అర్థమైంది కదా. అదేనో లేకపోతే ఇంకేమన్నా కారణమో మనకేం తెలుసు నాన్న. నాకు తెలిసినంత వరకు కళింగులు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఈ విషయం నేను విన్నాను. మన ప్రయత్నం మనం చేశాం. ముందు ముందు వాళ్ళ నిబంధనల ప్రకారం పరీక్షలున్నాయిగా. అవి ఎవరిని అర్హులని తేలిస్తే వాళ్ళకే అది దక్కుతుంది. మీరు మీ టాలెంట్ మీద నమ్మకం ఉంచండి. ఇది కరెక్ట్. మెప్పించగలిగితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందమ్మా. స్వర్ణ గారు, ఆ కళింగ కోట మీదవడం గ్యారెంటీ అండి. మీరు ప్రశాంతంగా ఉండండి. కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి. వచ్చిన అప్లికేషన్స్ అన్ని పర్సీవ్ చేశాక మా జడ్జెస్ సెలెక్ట్ చేసిన కొందరిలో మీ నలుగురినే ఇన్వైట్ చేయడం జరిగింది. నా ప్రకటనకు స్పందించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను. మాటలు మాత్రం తీయగా మాట్లాడుతుంది. మీరు మా నిర్ణయం ప్రకారం ఈ పోటీల్లో పాల్గొనే ముందు నా అభిప్రాయం స్పష్టంగా మీకు తెలియజేయడం నా ధర్మంగా భావిస్తున్నాను. ఈ కోట మా పూర్వీకుల నుంచి వారసత్వ ఆస్తిగా నాకు సంక్రమించింది. నేను వ్యాపార రీత్యా విదేశంలో స్థిరపడ్డాను. ఈ కోటను పూర్వీకుల జ్ఞాపకార్థం జాగ్రత్తగా సంరక్షించాలనే ఉద్దేశం నాకుంది. నేనేమో అక్కడ, ఇది ఇక్కడ. కేవలం ఓ కట్టడంలా మాత్రమే దీన్ని సంరక్షించుకుంటూ పోతే మా కళింగ చరిత్ర కొంతకాలానికి మరుగున పడిపోతుందని, దీని ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని, ఒక మంచి అతిథి గృహంగా అటు పేరు ఇటు సంరక్షణ సజావుగా జరగాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు దీని నిర్వహణ బాధ్యత సమర్థులకు అప్పగించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటా సమర్థత, ఎలా నిర్ణయిస్తారో అనే ఆలోచన మీకు కలగొచ్చు. అందుకే మా జడ్జెస్ నలుగురు కలిసి 3 పోటీలు పెడుతున్నారు. మొదటిది అతిథి ఆహ్వానం, రెండవది గౌరవ మర్యాదలు ఆతిథ్యం, మూడవది కోట అలంకరణ, అందించబోయే సౌకర్యాలు, ఇంటీరియర్ డిజైనింగ్. మీ ఊహల్లో ఎలా తీర్చిదిద్దుతారు అనేది గ్రాఫిక్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పీపీటీ చూపించాలి. మీరు ఏం చేయదలుచుకున్నారో మా మేనేజర్కి చెప్తే కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్లే ఏర్పాటు చేస్తారు. దానికి కావలసిన ఖర్చంతా మేమే భరిస్తాం. శ్రమ మాత్రమే మీది. ఈ 3 పోటీల్లో ఎవరు టాప్ పొజిషన్లో నిలబడతారో వారికి ఈ కోట నిర్వహణ
నిర్ణయించిన డిపాజిట్ అమౌంట్ చెల్లించి పొందవచ్చు. అందుకు సిద్ధపడేవారు పోటీల్లో పాల్గొనవచ్చు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఉంటాను. అలాగే. వైదేహి, ఎలాగూ డిపాజిట్ అమౌంట్ అంటున్నావు, ఈ పోటీలవి ఎందుకు? లేనిపోని తలనొప్పి, టైం వేస్ట్. మీ నిర్ణయం అంటే చెప్పు, దానికి 3 రెట్లు చెల్లిస్తాం. దీన్ని మా స్వర్ణకప్ప చెప్పు. ఏడాది తిరిగేసరికి ఈ కళింగకోట పేరు ప్రపంచానికి తెలిసేలా చేస్తాం. భాగీరథి, నేను డబ్బు ముఖ్యం అనుకోవడం లేదు. అలా అనుకునుంటే ఓ 100 కోట్ల ఖరీదు ప్రకటించి సొమ్ము పట్టుకొని విదేశానికి వెళ్లేదాన్ని. నాకు ఈ కోట ఖ్యాతి ముఖ్యం. అది కాదు వైదేహి. వద్దు భాగీరథి, నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. ప్రకటించిన పద్ధతి తప్పి నేను వ్యవహరించలేను. మాట మార్చుకోవడం, మాట అనిపించుకోవడం మా వంశ చరిత్రలో లేదు. సమర్థత పోటీ ద్వారానే నిర్ణయించబడాలి. వారికే ఈ కోట బాధ్యతలు అప్పగిస్తాను. ఆల్ ది బెస్ట్ స్వర్ణలత. థ్యాంక్స్ అండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. గోల్ రీచ్ అవ్వు. కోట బాధ్యత దక్కించుకో. ఓకేనా? 1 minute. హలో. గుడికి వెళ్లిన సీతా రఘురాములు ఇక తిరిగి రారు. మన వాళ్ళు ఈ పాటికి వాళ్ళని అడ్డగించే ఉంటారు. ఇక వాళ్ళను వదిలేది ఈ కళింగ కోట బాధ్యతలు మనకు అప్పగించిన తర్వాతే. టైం అవుతోంది. గుడికెళ్ళిన అన్నయ్య వదిన ఇంకా రాలేదేంటి? అన్నయ్య ఫోనేమో నాట్ రీచబుల్ వస్తోంది. Welcome to our Kalinga Fort, ma'am. Welcome. Thank you. Welcome. Thank you. Welcome, ma'am. Thank you. Welcome to Kalinga. Feel it like your own residency. Kalinga will provide you comfort stay. Round-the-clock service is provided for you. Entertainment, pleasant atmosphere. Here, everything is for you. Oh, please come. Come. Swarna, nice. Very, very nice reception. Keep it up. Thank you. వైదేహి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. వదిన వాళ్ళు ఇంకా రాలేదు. మొదట్లోనే ఇలా జరుగుతోందేంటి?